వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు ఇంటర్ ఫలితాలు చాలా మందికి ఈరోజు ఫెయిల్ అయితే మాత్రం లైఫ్ ఏదో పోతుంది, లైఫ్ లో ఇంకేదో జరిగిపోతుంది అని చెప్పేసి రకరకాల భయాలు అనేది ఉంటాయి. సో లైఫ్ ఈజ్ చిల్ బ్రో అన్నట్టుగా కూడా ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నా కూడా మన ఆత్మవిశ్వాసం పైన మనం ఉంటే ఈ ఫలితాలు అనేది ఏం చేయవు. ఎందుకంటే మరొక 2 నెలల్లో మనకి ఎట్లాగో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ బయటపడవచ్చు. చాలా వరకు ఎగ్జాంపుల్ ఒక చిన్న సంఘటన చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఇంటర్ లో సరే అందరు పాస్ అయ్యారు. తను ఫస్ట్ ఇయర్ లో టాపర్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల తను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడం అనేది జరిగింది. తీరా మళ్ళీ సప్లిమెంటరీ రాసినాక తర్వాత పాస్ అయ్యాడు. ఈరోజు దాదాపుగా 1,50,000 శాలరీ అనేది తీసుకుంటున్నాడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నా. సో ఒక్కొక్కసారి అనుకోకుండా కావచ్చు, మిస్టేక్స్ ద్వారా కూడా కొన్ని పొరపాట్లు అనేది జరుగుతాయి. అది సహజం. అంత మాత్రాన ఫెయిల్ అయ్యని చెప్పేసి ఆవేశంలో సూసైడ్లు చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేసుకోకండి అని చెప్పేసి తెలంగాణ వెలుగు ఛానల్ ద్వారా మరీ చెప్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్స్ ఈరోజు ఒక్కొక్కరు పీజీలు చేసి డిగ్రీలు చేసి చాలా మంది రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు దొరకక 15,000 20,000కి కాల్ సెంటర్లలో పీజీలు చదివి కూడా 15,000 20,000కి కాల్ సెంటర్లలో జాబులు చేసినటువంటి పరిస్థితి. సో ఇంటర్ ఫెయిల్ అయి కూడా ఈరోజు వ్యాపారాలు కావచ్చు, తర్వాత ఇంకేదో అంటే తనకున్నటువంటి స్కిల్స్ తోటి ఈరోజు ఒక్కొక్కరు 50 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నటువంటి అంటే ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. అంతేగాని ఏదో ఇక్కడ ఇంటర్ పాస్ అయ్యి పీజీలు చదివినంత మాత్రాన కోటీశ్వరులు ఏమో అవుతలేరు. ఇక్కడ ఇంటర్ ఫెయిల్ అయ్యి తర్వాత ఫలితాలు అటు ఇటు అయితే మరి ఏం దిగజారిపోతలేరు. సో ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసిందని చెప్పేసి ఆల్రెడీ మీకు ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది, డెఫినెట్గా పాస్ అవుతా అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి దయచేసి అదొకటి పక్కన పెట్టేస్తే మంచి, ఒకవేళ ఫలితాలు అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా తర్వాత మనకి చాయిస్ ఉంటుంది కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వచ్చిన వాళ్ళే. సో నీతులు చెప్పడం చాలా ఈజీ అని చెప్పేసి కూడా కింద కామెంట్స్ చేస్తుంటారు. సో ఎవరైనా సరే ఆ విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దనే ఇది ఒక చిన్న అంటే ఒక మార్పు తేవాలని చెప్పేసి చిన్న ప్రయత్నం. సో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ తక్కువ మార్కులు వచ్చిందని చెప్పేసి మాత్రం ఇక్కడ డిసప్పాయింట్ కాకండి. మరి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఇంటర్ ఫలితాలు దాదాపుగా 12 గంటల వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. చాలా వరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాం.